నమస్తే, నా పేరు రమేష్ కడారి, హైకోర్టు అడ్వకేట్, హైదరాబాద్, తెలంగాణ. సహభాగస్తులు మరియు వారసులు గల తేడా ఏమిటి? సహభాగస్తులు అంటే కోపర్సనల్స్ అంటారు. వారసులు అంటే వారసులు అంటారు. ఇక వారసులకు గల మరియు సహభాగస్తులు గల తేడా ఏమిటి? సహభాగస్తులు అనగా పుట్టుకతోని నీ యొక్క వారసత్వంగా వచ్చిన ఆస్తిలో భాగస్తులను సహభాగస్తులు అంటారు. అంటే ఒక యాన్సిస్టర్ ప్రాపర్టీలో అనగా పూర్వీకుల నుంచి వచ్చిన ఆస్తిలో ఒక వ్యక్తి ఆ ఇంట్లో ఒక వ్యక్తి జన్మిస్తే అతనికి ఆ పూర్వీకుల నుంచి ఆస్తిలో ఖచ్చితంగా అతని యొక్క భాగం ఉంటుంది. అంటే దాన్ని సహభాగస్తుల కింద తీసుకుంటారు, కోపర్సనల్స్ కింద తీసుకుంటారు. అంటే ఇక్కడ ఒక సహభాగస్తులు అనగా తోబుట్టువులు అనగా అక్కలు, చెల్లెళ్ళు, అన్నలు, తమ్ముళ్ళు, అన్నదమ్ముల పిల్లలు, అల్ల పిల్లలు, వీళ్ళందరినీ మనం సహభాగస్తుల కింద తీసుకుంటాయి. సో హిందూ వారసత్వ చట్టం 1956 ప్రకారంగా ఈ యొక్క వారసత్వం అనేది, ఈ యొక్క సహభాగస్తులు అనేది, కోపర్సనల్స్ అనేది పుట్టుకతోనే రావడం జరుగుతుంది. మనము 2005 అమెండ్మెంట్ యాక్ట్ ప్రకారంగా సహభాగస్తులు అనగా స్త్రీలు యొక్క ఆస్తులు, స్త్రీలకు కూడా పూర్తి హక్కులు వారసులు ఇవ్వడం జరిగింది. అంటే స్త్రీలకు పూర్తి హక్కులు ఎక్కడి నుంచి వస్తున్నాయి అనేది మనం క్వశ్చన్ చేసుకుంటే, మనకు 1985లో ఎన్టీ రామారావు ప్రకారంగా అతను మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు అప్పుడే డిక్లేర్ చేశారు. కానీ ఆ యొక్క చట్టం పూర్తి దశ రావడానికి 2004 ఈ యొక్క నవంబర్ 20 తారీఖు, అంటే 20 నవంబర్ 2004 సంవత్సరం తర్వాత ఎవరైనా ఆస్తులు పంచుకున్నట్లయితే వాటి భాగాలలో కంపల్సరీ స్త్రీలకు వాటా రావాలి అనేది క్లియర్గా తెలియజేయడం జరిగింది. జడ్జిమెంట్లు కూడా చాలా వరకు ఇవ్వడం జరిగింది. అంటే 20 నవంబర్ 2004 కంటే ముందు పంచినటువంటి ఆస్తులలో స్త్రీలకు వాటాలు రావు. కాబట్టి మీరు ఎప్పుడైనా కానీ మీ యొక్క మ్యారేజ్ అయిందా, మ్యారేజ్ కాలేదా అని చూడకుండా మీరు ఆస్తులు పంచుకోవడం అనేది, మీరు 2020 నవంబర్ కంటే ముందు మీ ఆస్తులు పంచారా, 20 నవంబర్ 2004 కంటే తర్వాత పంచారా అనేది చూడండి. అప్పుడు స్త్రీలు ఎవరైనా కానీ 20 నవంబర్ 2004 తర్వాత మీ బ్రదర్స్ కానీ మీ ఫాదర్స్ వాళ్ళు కానీ ఆస్తులు పంచుకున్నారు అనుకుంటే ఆ ఆస్తులు మీకు తప్పకుండా వాటా వస్తుంది. మీరు పార్టీషన్ సూట్ కోర్టుకు వెళ్ళి పార్టీషన్ సూట్ తప్పకుండా వేసుకోండి. ఒకవేళ ఆ ఆస్తులు మీకు 1995లో 1993లో మ్యారేజ్ అయింది, అప్పుడే మీరు ఆస్తులు పంచుకున్నారు మీ బ్రదర్స్కు, లేదా మీ ఫాదరు మీ యొక్క ఇచ్చేసాడు ఆస్తి, అందులో మీరు కోర్టుకు వెళ్ళి కొట్లాడడం అనేది వృధా. మరి డబ్బులు వృధాతో పాటు మీకు వ్యయ ప్రయాసాలతో కోర్టుకు వెళ్ళడం అనేది కొంచెం ఖర్చుతో కూడిన విషయం. కాబట్టి మీరు ఈ యొక్క డేటు అనగా మళ్ళీ ఒకసారి గుర్తు చేస్తున్నాను, 20 నవంబర్ 2004 కంటే ముందు పంచినటువంటి ఆస్తులలో స్త్రీలకు ఎట్టి పరిస్థితుల్లో వాటాలు రావు. 20 నవంబర్ 2004 తర్వాత పంచుకున్న ఆస్తులలో కంపల్సరీ స్త్రీలకు వాటాలు రావడం జరుగుతుంది. కాబట్టి ఈ డేట్ గుర్తుంచుకొని మీరు సహభాగస్తులు అయితే ఈ యొక్క కోర్టు చుట్టులోకి వెళ్ళండి, లేదంటే కోర్టు చుట్టూకు వెళ్ళకండి. ఇప్పుడు మనం వారసులు అనగా మనం 1956 హిందూ సక్సెషన్ యాక్ట్ ప్రకారంగా ఈ యొక్క తన యొక్క పిల్లలు, అంటే ఒక వ్యక్తి యొక్క పిల్లలు అంటే తన యొక్క కొడుకు, కూతురు, తన భార్య, తల్లి, వీళ్ళు మనం మన వారసులుగా తీసుకుంటాం. ఈ యొక్క వారసత్వ చట్టం ప్రకారం ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, యాన్సిస్టర్ ప్రాపర్టీలో వేరుగా ఉంటుంది, సెల్ఫ్ అక్వర్డ్ ప్రాపర్టీలో వేరుగా ఉంటుంది. సెల్ఫ్ అక్వర్డ్ ప్రాపర్టీలో తను బతుకున్న కాలము టెస్టేషన్ ఆస్తులు అంటారు. అతను వీలునామా రాసినట్లయితే ఎవరికి వీలునామా రాస్తారో అతనికే ఆ ఆస్తులు చెందుతాయి. ఒకవేళ వీలునామా రాయకుండా ఉన్నట్లయితే, అతను చనిపోయినట్లయితే, వ్యక్తి వీలునామా రాయకుండా మరణించినట్లయితే అతని తర్వాత అతని యొక్క ఆస్తి అతని యొక్క పిల్లలకు, అంటే కొడుకు, కూతురు, మరి అతని భార్య, అతని యొక్క తల్లి, వీళ్ళందరికీ సమాన భాగాలుగా రావడం జరుగుతుంది. కాబట్టి మనం ఎప్పుడైనా కానీ సహభాగస్తులు మరియు ఈ యొక్క వారసులుగా తేడాను గమనించుకొని వాటాలు ఎప్పుడు వస్తాయో తెలుసుకొని కోర్టుకు వెళ్ళడం మంచిది. మీకు ఇంకా ఏమైనా లీగల్ సమాచారం కానప్పుడు నా యొక్క కాంటాక్ట్ నెంబర్ రమేష్ కడారి 9848120631 నెంబర్కు మీరు సంప్రదించి మీ యొక్క లీగల్ డౌట్లు ఉంటే తెలుసుకోవచ్చు. థ్యాంక్ యూ.